విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, క్రీడలతో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు నేడు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. వాలీబాల్ క్రీడలో మధుర్ మొదటి బహుమతి గెలుపొందగా సాలిపేట రెండో బహుమతి గెలుపొందింది. కబడ్డీలో క్రీడలో గవలపల్లి తాండా మొదటి బహుమతి గెలుపొందగా సాలిపేట రెండో బహుమతి గెలుపొందింది. ఖోఖో శంకరంపేట మొదటి బహుమతి గెలుపొందగా కొరివిపల్లి రెండవ బహుమతి గెలుపొందింది. ఖోఖో బాలికల విభాగంలో శంకరంపేట మొదటి బహుమతి గెలుపొందగా అంబాజీపేట రెండవ బహుమతి గెలుపొందింది. గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, మండల విద్యాధికారి పుష్పవేణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుల్లో క్రీడలతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరికి క్రమశిక్షణతోనే విలువ ఉంటుందని, మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులందరూ కూడా జిల్లా స్థాయిలో తమ క్రీడా నైపుణ్యాన్ని చూయించి చిన్నశంకరంపేట మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. క్రీడా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, జాతీయ స్థాయిలో ఉన్న క్రీడలు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్లిన వారేనని గుర్తు చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని, గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసేందుకే సీఎం కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో మరియు స్థాయిలో గెలిచి రాష్ట్రం వరకు వెళ్లాలని, క్రమశిక్షణ మారుపేరుగా ఉన్న చిన్నశంకరంపేట అనే విధంగా తమ క్రమశిక్షణ చూపిస్తూ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు, క్రీడోపాధ్యాయులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ రిజిస్టర్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. నిరంతర విద్యార్థులు మనం కాబట్టి ఒకటి ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మనము ఎదగాలంటే జీవితంలో డిసిప్లిన్ చాలా అవసరం మనకు. కాబట్టి ఆ డిసిప్లిన్ కొంచెం లోపించింది అని అనిపించింది నాకు. యాజ్ ఏ టీచర్గా మీకు ఒకటే కోరుకుంటున్నాను, ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా కానీ డిసిప్లిన్గా ఉండాలి. అదే మనకు తోడ్పడుతుంది, జీవితాంతం మనం రక్షిస్తుంది ఆ డిసిప్లిన్. ఎక్కడైనా కానీ విద్యార్థి లక్షణాలు కోల్పోకూడదు. మనం అది కోల్పోయినట్టయితే మన జీవితంలో ఏది కూడా ఆశించినట్టు విజయం మనకు లభించదు. కాబట్టి ఇక్కడ విన్నర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ డిస్టిక్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి అక్కడ కూడా కొంచెం ఇక్కడ జరిగిన సంఘటనలను కూడా వదిలేసి అక్కడ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఆడాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మనము విజయవంతంగా ఈ 3 రోజుల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. మరి గత ఇతర మండలాలతో పోల్చితే మన మండలంలోనే చాలా శాంతియుత వాతావరణంలో మంచి క్రీడాకారులను విజయం సాధించి మంచి క్రీడాకారులు రేపు డిస్టిక్ ఈవెంట్లలో పాల్గొనడానికి సంసిద్ధులైనారు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం యువజన క్రీడల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారు కూడా తమ ప్రతిభను కనబరచడం జరిగింది. మరి శంకరంపేట మండలానికి వారు కూడా మంచి గుర్తింపు తెస్తారని ఆశిస్తున్నాము. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎలాంటి ప్రైజెస్ లేనప్పటికీ విద్యార్థులు యువజనులు క్రీడల్లో గెలిచిన తర్వాత ఏదో ఒక ప్రైజు ఆశిస్తారు. వారి ఆశయాలకు అనుగుణంగానే గౌరవనీయులు ఎంపీడీఓ గారు మరియు తహసీల్దార్ గారు చర్చించుకొని మీకు చక్కటి మెరిసిపోయే బంగారు పథకాలన్నీ ముందు పెట్టడం జరిగింది. మరి వారికి మిమ్మల్ని సంతోషపరిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అదేవిధంగా మరి ఈ 3 రోజుల కార్యక్రమంలో మన మండల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ మిగతా ఉపాధ్యాయులు పూజా సార్ అయితే 24 hours ఆన్ డ్యూటీలో మమ్మల్ని నిద్రపోనియలేదు అని చెప్పేసి మనం అక్కడ ఉంటాం. ఇక్కడ టచ్ చేసాడు, బార్డర్ టచ్ చేసాడు, మనకు అక్కడ ఉన్న కనిపిస్తుంది, ఇక్కడ రెఫరీకి కనిపిస్తుంది. ఆ క్రీడాకారులు అది గుర్తుంచుకోవాలి. దగ్గర ఉన్న అతను రెఫరీ ఎవరికి చుట్టం కాదు, ఆయన కూడా అందులో నిష్ణాతులను మాత్రమే మనం రెఫరీగా పెడతాం. కాబట్టి మీరు ఇక్కడనే కాదు ఎక్కడ ఆడినా చేసినా కానీ ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి రెఫరీకి. రెఫరీ డిసిషన్ ఈజ్ ఫైనల్, ఆయనే ఫైనల్ అథారిటీ, ఆయన ఎవరికి సపోర్ట్ చేయడు. మీరందరూ కూడా రేపు ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేసినా డిసిప్లైన్ అండ్ ప్లస్ రెఫరీకి గౌరవం ఇచ్చే సంస్కారం మనకు ఉండాలి. అది ఉంటేనే మనం ఎంత టాలెంట్ ఉన్నా కానీ మీకు లేకపోతే డిసిప్లిన్ లేకపోతే బైకాట్ చేస్తుంది.
డిస్క్వాలిఫై చేస్తారు ప్లేయర్ని. మీరు అందరూ మన టీంలో చూస్తుంటాం, టీవీలలో ప్లేయర్స్ చూస్తుంటాం, గేమ్స్ ఆడితే చూస్తుంటాం. కాబట్టి ఫస్ట్ అది మీరు నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ, నాకు బాగా అనిపించింది అంటే అన్ని గేమ్లలో గౌలపల్లి తాండా టీం మంచి డిసిప్లైన్, కబడ్డీలో డిసిప్లైన్ అనిపించింది. నాకు హోప్ కూడా అనిపించింది అంటే వాళ్ళు డిస్టిక్లో ఖచ్చితంగా కొట్టగలుగుతారని. వాళ్ళనే కాదు, వాలీబాల్ టీం కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఏదో సార్ వాళ్ళు ఇది చేసినారు కానీ వాళ్ళని పోలేదు కదా, మనం జిల్లా స్థాయిలో వాళ్ళను పోడాలని చెప్పేసి వాళ్ళను ఉంచి మీరు స్ఫూర్తి తీసుకొని మీరు కూడా జిల్లాలో కప్పు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, ఇందాక ఈ ప్రోటోకాల్ అనేది మాకు చాలా అంటే చాలా బర్డెన్ ఉన్నది. బర్డెన్లో ఉండి కూడా ఇవన్నీ మనము గేమ్స్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా బాధ్యత మన రతన్ సార్ గారికి, మన ఓజయ్ సార్ గారి భుజాల మీద చేసినాం. సార్ మీరు ఏం చేస్తారో లేదు, గేమ్స్ అనేది మీరు సక్సెస్ఫుల్గా చేయండి. మీకు ఏమైనా కావాలంటే మా లోకల్ సెక్రటరీ ఉంటారు, అతన్ని హెల్ప్ తీసుకోవడం అని చెప్పేసి మేము ఇక్కడ రాకుండా మా పంచాయత్ సెక్రటరీకి వర్క్ ఉన్నా కానీ ప్లేయర్లు ఎవరు వస్తున్నారు వాళ్ళ పేర్లు చాలా అంటే చాలా వర్క్ ఉంది, అది చెప్పేది కాదు, చాలా బర్డెన్ ఉంది. ఆ బర్డెన్లో కూడా ఇంత సక్సెస్ఫుల్గా అందరినీ కోఆపరేషన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రోటోకాల్ ఎవరికైనా ఇబ్బంది కలిగితే కూడా వాళ్ళని ఈ వేదిక ముఖంగా నేను సారీ చెప్తున్నా. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కప్ 2024 ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న మన ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, అలాగే స్థానిక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఈ ఆటల పోటీల్లో ముఖ్య పాత్రలు మన మండలం శంకరంపేట మండలం యొక్క ఉపాధ్యాయ వర్గము, అందులో పీఈటీలందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన స్థానిక శంకరంపేట మండల అందరూ పంచాయతీ సెక్రటరీలు, వాళ్ళ సిబ్బంది మరియు ఈ ఆటల పోటీలో పాల్గొన్న మన శంకరంపేట అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆటల పోటీల యొక్క ప్లేయర్స్, ఆ తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ 3 రోజులు మనము 10, 11, 12 తేదీలలో జరుపుకున్నాం. ఇది ప్రభుత్వము పెట్టిన ఆటల పోటీలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ప్రైవేట్ సంస్థ కాదు. కాబట్టి ఒక గ్రామీణ వ్యవస్థ నుంచి క్రీడా పోటీలను పెట్టి క్రీడాకారులను సెలెక్ట్ చేసే పద్ధతి ఇది. చాలా మంచి పద్ధతి. దీనివల్ల మీరు మన గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించినట్టయితుంది, అది ప్రభుత్వ పరంగా. కాబట్టి మనం క్రీడాకారులు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మంచిగా మీ డిసిప్లిన్ తోటి, మీలో ఉన్న స్పోర్టివ్ తోటి ఆ గేమ్లో మీరు కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుందో తర్వాత ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది. జస్ట్ ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతము స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న కొందరు క్రీడాకారులు పేర్లు చెప్పలేము కానీ చిన్నపాటి ఒక చిన్న కుటుంబము, బీద కుటుంబం నుండి వచ్చిన కొందరు చాలామంది క్రీడాకారులు ఈరోజు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఏదో చిన్న పోటీ కదా, ఆ పోటీలో ఏదో తప్పు జరిగింది కదా, పొరపాటు జరిగిందా కాదు. ఫస్ట్ మనం మంచిగా ప్రాక్టీస్ చేసి ఆట ఆడితే చిన్నపాటి గ్రామీణ వ్యవస్థ నుంచి కూడా జాతీయ స్థాయి వరకు మనం ఎదగడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అది మన డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది. జస్ట్ ఈవెంట్ ఆఫ్ డిసిప్లిన్. అందరికీ తెలుసు, చాలామంది ఇప్పుడున్న ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు సగానికంటే ఎక్కువ మంది చిన్నపాటి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మరి అంతవరకు ఎట్లా వెళ్ళారు వాళ్ళు, అదొకటి ఇంప్రెస్ తీసుకుంటే చాలా మంచిది. దెన్ నెక్స్ట్, ఇప్పుడు సీఎం కప్ గురించి మనము గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయి వరకు చూసుకున్నాం. మండల స్థాయిలో ఇవాళ చివరి రోజు గెలిచిన ఆటగాళ్లను మళ్ళా జిల్లా లెవెల్లో పంపిస్తుంటాం. జిల్లా లెవెల్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా శంకరంపేట మండలం నుంచి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఇంకా అథ్లెటిక్స్ కూడా పోతున్నట్టుంది. మా రిక్వెస్ట్ ఒకటే, ఈ స్టేజ్ మీద ఉన్న మండల అధికారుల మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచిగా డిసిప్లిన్గా ఆడి ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ప్లే. ఆట మీద మీరు పెట్టండి. ఎటువంటి ఏం చేస్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు లేదా, మనం మంచిగా ఆడి మన రిజల్ట్ మనం తీసుకోవాలి, మనం గెలవాలి. మన ఏమొక్కటే మనం గెలవాలి, అంతేగాని అది గొడవ ఇది కాదు. కంపల్సరీగా జిల్లా లెవెల్లో శంకరంపేట మండలు వాలీబాల్ పోతుంది, కబడ్డీ వెళ్తుంది, ఖోఖో పోతుంది. ఈ పెద్ద ఈవెంట్లలో
మెదక్ డిస్టిక్ లలో కూడా శంకరంపేట ఆర్మండల్ టీం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అవునా?